ఐఎమ్ వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ కొరియోగ్రాఫర్. నాకెన్నో అవార్డ్స్ వచ్చాయో తెలుసా? అవును చాలా కాస్ట్యూమ్. నేను కష్టపడి 1 వీక్ తపస్సు చేసి క్రియేటివ్ గా కంపోజ్ చేసిన స్టెప్ ని కంపు చేసి పడేస్తున్నావు. డాన్స్ అసిస్టెంట్ లో ఉండు. మీరు కంపోజ్ చేసినట్టే చేసాం కదా మాస్టర్. సార్ అంటే నోట్లో మరమరాలు వేసుకున్నట్టు చేస్తావేంటి? నువ్వు ఎలా చేసావు చెప్పనా? ఏంటిది ఫిట్స్ వచ్చిన కాకిలాగా? డాన్స్ ఇస్ మెంట్ టు హావ్ గ్రేస్. ఇది కదా గ్రేట్ మాస్టర్. మీరు ఇది కంపోజ్ చేయలేదు కదా మాస్టర్. రిహార్సల్స్ కి రారు, పోన్ రండి నేర్పిస్తామంటే రారు. గెస్ట్ హౌస్ కా? రిహార్సల్స్ నీకు చెప్తే నువ్వు పని చేయముందే. చెప్పినప్పుడు గెస్ట్ హౌస్ కి వచ్చింటే ఇవన్నీ ఉండేవి కాదుగా. పళ్ళు రాలి పోతాయి. ఏంటే కూసో ఎర్ర కోతి మోహన్ తార. మర్యాదగా మాట్లాడు. ఎర్ర కోతిని నేను కాదరా, నల్ల పందివి నువ్వే. ఊర్లు ఎగుస్తున్నాయి. సరిపోయిందా? టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్. నన్నే కొడతావే నువ్వు. నిన్ను సినిమాల్లో కాదే షార్ట్ ఫిల్మ్ లో కూడా రానివనే. నిన్ను గాని కృష్ణానగర్ రోడ్ల మీద అడుక్కు తినే పొజిషన్ కి తీసుకురాలేదు. నేను ఇండియాలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ ని కాదు. నమస్తే బాబాయ్. టార్గెట్లు కాదు బాబా, టాబ్లెట్లు. రోజుకు 60 కేసులు అయినా పట్టుకోవాలి. పోలీసు ఉద్యోగంలో చేరిన తర్వాత టాబ్లెట్లు వేసుకునే పరిస్థితి, టెన్షన్ తట్టుకోలేక. సరే ఫోన్ పెడే. ఎలా రామారావు, ఈ క్యారేజ్ డ్యూటీ మానేసి మా డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతావరా? వాడికేం తెలియదు బాబు. వాడికి తెలిస్తే బాగుండు బాబు. అది పిచ్చాదు బాబు. నేను మాట్లాడతాను బాబు. మీరు వెళ్ళిపోండి బాబు, ప్లీజ్. మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. మీరు కారెక్ట్. డ్యూటీలో ఉన్న పోలీసు ఎగిరి గుండెలు మీద తన్నాడు బాబాయ్. పాపం బాబాయ్. అతను డబ్బుంటే ఏమైనా తీర్చా, వాళ్ళు ఇస్తారా? ఆడెవడో నీకు తెలుసా? ఎవరైతే మనకేంటి బాబాయ్, పోలీసులు బాబాయ్. మనం ఆడి కమిషనర్ కొడుకురా బాబు. కమిషనర్ కొడుక? కమిషనర్ కొడుకు ఇంకా బాధ్యత ఎక్కువ ఉండాలి బాబాయ్. ముందు కమిషనర్ ఫోన్ చేయ బాబాయ్, ఆయనకి చెప్పు బాబాయ్. పోలీస్ సర్వీస్ లో జాయిన్ అయ్యే ప్రతి వాడు ముందు ఆనెస్ట్ గాను స్ట్రైట్ గాను ఉంటారు. 10 years సర్వీస్ తర్వాత నాలా తయారవుతారు. ఇది కూడా చెప్పలేదు బాబాయ్. నువ్వు కూడా ముందు పోలీస్ అవరా. అదేదో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా, బాగా ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయ్యి అప్పుడు కనపడు. గొప్పగా నీ అబ్బా ఇంటికెలా బాబాయ్. రామారావు బాబాయ్, పోలీస్ జాబ్ లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే చావనన్నా చేస్తాను తప్ప నీలా మాత్రం తయారవను బాబాయ్. సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పరా. సారీ సారీ. తప్పురా. ఎంత చిన్నవాళ్ళైనా వాళ్ళు మనుషులే కదా, అలా ఇన్సల్ట్ చేయకూడదు. ఇదిగో మన ఇంట్లోనే ఇలా జరిగితే అందరికి బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతాంగా. 10 మంది ఇన్స్పైర్ అయ్యేలా బ్రతకాలి. అయ్యో ఓకే. టిఫిన్ చేసావా? రైట్, స్నానం చేసి టిఫిన్ చేయి. Yes sir, we have zeroed in. He's from the UP mafia, sir, connected. Intelligence report has come. We'll solve it soon, sir. Yeah. Okay, sir. Leave it here. Yeah. Hi. Sir. Come on. అలెగ్జాండర్ గురించి ఏమైనా తెలిసిందా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సార్. ఏమయ్యాడు రాడు? ఫోన్ కలవట్లేదు, ఇంటికి రావట్లేదు. నీతో మన టెస్ట్ లో ఉన్నాడా? నో సార్.
అవును మరి వాడు డ్రైవర్ పేరు సీతారాం కదా? అవును సార్. వాడిని పట్టుకురండి. గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గెట్ సార్ నమస్తేనా. నువ్వేంట్రా ఇక్కడ? కమిషనర్ గారు సీతారామన్ అర్జెంట్ గా ఆఫీస్ తీసుకురమ్మన్నాడు. ఎక్కడ? ఎక్కడుంటో ఆడికే తెలియదు. మరి ఎలాగన్నా? వాళ్ళ అమ్మాయిని అడిగితే కరెక్ట్ వాళ్ళ తెలుస్తుంది. అమ్మాయి ఎక్కడ? వచ్చిందిరా. రోజుకో డ్రెస్ లో వస్తుంది. ఈ రోజు ఏ డ్రెస్ లో వస్తాదో ఏంటో. రోజుకో డ్రెస్సా? అవురా బాయ్. దానికేంటి సినిమా వాళ్ళు రోజుకో డ్రెస్ లో వస్తారంట. ఊరుకోండి, పిల్లకి దిష్టి తగులుద్ది. అన్నట్లు నిన్న ఏ డ్రెస్ వేసుకొని వచ్చింది? కసక్కుమన్న కౌబాయ్ పిల్ల డ్రెస్. ఏంటి కౌబాయ్? ఇంకెళ్ళవే, వీళ్ళు కళ్ళే పడి దిష్టి తగిలేనట్టుంది. ఇంకెళ్ళండమ్మా. వెళ్ళి పనులు చూసుకోండి. థ్యాంక్ యూ సూరి భయ్యా. థ్యాంక్స్ అక్క. బాయ్. యమునా, అంకుల్, కమిషనర్ గారు మీ నాన్న అర్జెంట్ గా ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవమని చెప్పారు. కమిషనర్ గారా? ఏమైంది అంకుల్? ఏమీ లేదమ్మా, తాగేసి డ్యూటీకి వెళ్ళడం లేదు కదా, అందుకే కమిషనర్ గారు పిలిపించుంటాడు. అకౌంట్ చూడు. ఒకసారి అర్జెంట్ గా వచ్చి కలవమని చెప్పమ్మా. టుడే స్పెషల్ కమెంటరీ బై రామారావు. కమెంటరీ టుడే స్పెషల్ కమెంటరీ బై రామారావు. ఓ మై గాడ్, చింటూ ఇట్ ఇస్ 6. హాయ్ క్యూరీస్, వాట్స్ అప్? ఎస్సాక ఇంగ్లీష్ క్రికెట్ మ్యాచెస్ కామెంటరీ బై రామారావు. రామారావా? మస్ట్ బి క్రేజీ నో? అబ్బా, తెల్లోడు మనల్ని వదిలి 69 సంవత్సరాలైనా ఆడి ఇంగ్లీష్ దరిద్రం మాత్రం మనల్ని ఇంకా వదలలేదురా. ఎవడన్నా ఒక్కసారన్నా ఒక్క తెలుగు పద్యం అనే చెప్పగలరా? ఎస్సాక వెరీ హార్డ్ టు బేర్ హిమ్. ఏరా, అంత కష్టపడి ఇంగ్లీష్ లో కమెంటరీ ఇస్తే అలా అంటావా? ఓకే, హ్యావ్ యు గైస్ సీన్ మై నానా? ఆ? ఓయ్, నన్ను అలా చూడకు, నేను రాను. ఎస్ఐ గారు. అమ్మా, మరే ఇంకెళ్ళక తప్పదు, దిగిపోరా. బానే ఉండేవాడు కదే, సడన్ గా ఏమైందే మామయ్యకి? తాగుడు అలవాటు అయిపోయింది, ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోతున్నాడు. అడిగో అడిగో. అదిగో, అదే ఉన్నాడు. నానా, నానా, లే ఇంటికి వెళ్దాం. జాగ్రత్త మామయ్య. మెల్లిగా, మెల్లిగా. జాగ్రత్త, కింద మెట్టుంది. రా మామయ్య. ఒకప్పుడు ఆయన కనబడితే డిపార్ట్మెంట్ మొత్తం సెలెక్ట్ చేసేది. సడన్ గా ఏమైందేం పాపం, ఇలా అయిపోయాడు. కళ్ళుండి చూడలేదు, చెవులుండి వెళ్ళలేదు, నోరుండి మాట్లాడలేదు, మోగు నా దేశం మనసు ఎవరికి ఏం పట్టదు. మేరా భారత్ మహాన్ హై, మహాన్ హై. సెక్షన్ నెంబర్. జమున, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నాకు అసలు ఏమి అర్థం కావట్లేదురా. ఏం జరిగిందో, ఎందుకు ఇలా తాగుతున్నాడో, ఎంత అడిగినా నాన్న ఏం చెప్పట్లేదురా. ఇలా తాగి తాగి రోడ్ల మీద పడిపోతుంటే తనకి ఎప్పుడు ఏమవుతుందోనని నాకు చాలా భయం వేస్తుందిరా. అమ్మాయి ఎలాగో లేదు. నాకేమైనా ఏంటంటే నాకు ఎప్పుడూ కష్టాలే. జమున, జమున. అరే, జమున, జమున, ఆపు. జమున, ఆపు. ఆయన పాప ఏదో బాధలో ఉన్నాడే, చెప్పుకోలేకపోతున్నాడు. కొన్నాళ్ళు వదిలేస్తే ఆయనే సెట్ అయిపోతాడు. ఆ మాత్రం దానికి చచ్చిపోవడం ఏంటే? 2 నెలలు నేను ఎస్ అయిపోతాను కదా, అప్పుడు నువ్వు మన ఇంటికి వచ్చేస్తావు కదా. మామయ్య కూడా మనతో పాటే ఉంటాడు. ఈ మాత్రం దానికి పెద్ద పెద్ద మాటలు ఎందుకే? సరేనా? ఓకేనా? నాకు ఒక ముద్దు కావాలి. నమస్కారం, నమస్కారం. వీడి పనే బాగుంది. చిన్న పిల్లల్ని ఎత్తుకొచ్చేసి ఫ్రీగా పని చేయించుకుంటాడు. కంత్రి నాయాలి. నమస్తే బాయ్. ముక్తార్ బాయ్, వెళ్తాది సరిగా చూసుకుంటున్నావా లేదా? పళ్ళు అయి తిను టైంకి, ఆరోగ్యం బాగుంటది. నువ్వు లేకపోతే చాలా మంది ఇబ్బంది పడిపోతారు. ఏటలా నవ్వుతావు పల్లక? ఛత్తీస్గఢ్ బుకింగ్
అదేదో ఎంత పొడవు ఉంటుందట కదా ఏంటిది ఇలాగ ఇక్కడ బాంబే వేసేస్తే అలాగ అక్కడికి వెళ్ళి పేలిపోతాడు కదా. రాకెట్ లాంచర్. ఇదే రేట్ అది. ఈ ఒక డజను అర్జెంటు. తర్వాత మనకి కడప బుకింగ్, సెల్ ఫోన్ బాంబులు ఈ ఒక అర డజను. బస్ బస్ అనేవేటి ఈడాడి మీద బాంబు వేస్తాడు కదా, వాళ్ళ తాలూకా మనుషులు కూడా మళ్ళీ ఈడి మీద బాంబు వేస్తారు కదా, ఆ బుకింగ్ కూడా వాళ్ళకే వస్తుంది. ఇక కూడా అలాగే బతికేస్తుంది మరి. ఇకపోతే సైనా కాలేజీకి 1000, యూనివర్సిటీకి 1500, తర్వాత సిటీ సెంటర్ లో పచ్చపప్పును చూసావా దానికి ఒక 1000. మర్చిపోండి, మినిస్టర్ కొడుకు బర్త్డే ఉంది నెక్స్ట్ మంత్, దానికి ఒక 1000 కావాలి. అదే నైస్. పట్టాలి. టోటల్ పేమెంట్ లో 50% ఆన్లైన్ లో అయిపోయింది, మిగతాది డెలివరీ అయిన తర్వాత క్యాష్ కట్టేస్తాను. నువ్వు ఎప్పుడు ఇస్తావు, వెలగిస్తావు. నెక్స్ట్ వీక్. ఆల్ రైట్ బాయ్. గ్యాప్ ఉంది కదా, రాయలసీమ ఎక్స్ప్రెస్ కేసురెడ్డి నెక్స్ట్ వీకే. తు ఫిగర్ మత్ కర్ కామ్ గే. బాయ్ ఇప్పుడు నీకెంత బిజినెస్ పెంచుతాను కదేటి, నాకు కూడా సిట్టం పర్సంటేజ్ పెంచియచ్చు కదా. సెల్ ఫోన్ బాంబ్ ఫ్రీగా ఒకటి నీ కార్లో పెట్టించుకుంటావా? నువ్వు గివ్ అయినా బాబు. తొందరగా పోనీ, ఫ్యాషన్ షోకి టైం అవుతుంది. నా యాంకరింగ్ కోసం వెయిటింగ్. A very good evening to all you lovely and beautiful people. మెల్లగా అందరూ ఇటే చూస్తున్నారు. చుబ్బే పోలీస్ ఎస్ఐ గారు గొప్పలి. నువ్వు ఎస్ఐ గారు అయిన తర్వాత మనకి పోలీస్ క్వార్టర్స్ వద్దు, మారిపోతాం రా. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఒక 3 bedroom ఫ్లాట్. దిగు, పర్లేదు ఒకసారి దిగు. యా. ఒక ఎస్ఐ ఉద్యోగికి నెల జీతం ఎంతో తెలుసా నీకు? ఎంత? 28,315 రూపాయలు. క్యా? డిఏ 15%, ఎల్సీఏ, ఎల్ఎల్ఏ, యూనిఫామ్ అలవెన్స్, రిస్క్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ కలిపి గ్రాస్ శాలరీ 36,310 రూపాయలు. ఓ సంతేనా? అంతే. ఓయ్ మరి సైడ్ ఇన్కమ్? ఏయ్ లంచమా? రామారావు ఇక్కడ 3 generations పోలీస్ ఫ్యామిలీ. రామారావు అంటే డ్యూటీ మాత్రమే, లంచం గించం నథింగ్. నోనో. నువ్వు మారవరా. A very good evening to all you lovely and gorgeous people of Hyderabad. Nero's is launching their brand new collection in an exclusive show just for you. And put your hands together for these pretty women. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, చిట్కా వెళ్ళాలి. అందుకని హాస్పిటల్ ముందు రండి. థ్యాంక్స్ అండి. సర్వీస్ ఫస్ట్, డ్యూటీ నెక్స్ట్. ఎవరు నువ్వు? పోలీస్ వా? సార్ సార్ సార్, నీ దండం పెడతాను సార్, నీ కాలు మొక్కుతాను సార్, ఫోటో తీయద్దు సార్. సార్ ఈ పేరేంటి? నా పేరు రమేష్ యాదవ్ సార్. ఏరియా? ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి సార్? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? ఎక్కడికో చెప్పమ్మా. అపోలో ఎక్కు. నేను తీసుకెళ్తాను, నేను తీసుకెళ్తాను. బండిది. సెల్ఫీ. నేను చెప్పేది వినండి. గొడవ చేశారంటే మొత్తం అందరినీ లోపల దోసేస్తాను. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, హ్యాండ్ బ్యాగ్లు ఏమైతే మిస్ అయిపోయినాయో మొత్తం లిస్టు రాసి మా లేడీ కానిస్టేబుల్ కి ఇవ్వండి. వాడిని బాగా ఇంట్రాగేట్ చేసి, అరే నువ్వు ఆగరా, ఆగా. వాడిని ఇంట్రాగేట్ చేసి 2-3 రోజుల్లో ఏం జరిగిందో మీ అందరికి ఇంటిమేట్ చేస్తాను. ఓకే? నౌ స్మైల్. ఏం చేస్తారే మీరు? వెళ్ళిపోండి. ఏంట్రా? నాకే సంబంధం లేదు సార్, నేను దొంగని కాదు సార్, అమ్మ దూరు సార్. ఆగు, అమ్మ కూడా కొట్టేసింది ఆగు, సార్. నేనే ఆగు, కొట్టాను సార్. ఆగు. నీ మీద కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనుకో, పోలీసు ఉద్యోగానికి పని చేయకుండా పోతావు. ప్లీజ్ సార్ చూడు, మీ అమ్మ మొహం చూసి ఇప్పుడు వదిలేస్తున్నాను. సార్ 3 రోజుల్లో దాన్ని ఎవరినో ఎతికి ఆ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, బ్యాగులు మొత్తం తీసుకొచ్చి ఈ స్టేషన్ లో అప్పగించాలి. సార్ లేదంటే ఎఫ్ఐఆర్. తీసుకెళ్ళు. నువ్వు మళ్ళీ రాగతాలు. షబో, టెన్షన్ లో నేను అర్జెంట్ గా ఫేస్బుక్ లో పెట్టాలి. ఎన్ని లైక్స్ వస్తాయో. అరే రామారావు, ఈ గొడవలని తొందరగా క్లియర్ చేసుకోరా. వచ్చే నీకు ఎస్ఏ సెలక్షన్, లేదంటే మళ్ళీ గోవిందా.
ఇక్కడ సెల్ ఫోన్లు పనిచేయవు జమున, ఇది జామరు. జామర్ అంకుల్. అమ్మ కొట్ల బలదు హాస్పిటల్ అవుతుంది దొంగని పేరిస్తే నిజం నమ్మేసి ఎగేసుకుని హెల్ప్ చేసి ఇరుక్కుపోయారు బాబాయ్. నన్ను దొంగంటే ఏంటి బాబాయ్, ఎంత బాధేస్తుంది సార్. అసలు పాప ఎలా ఉంటుంది? హైట్ 5'7.5", 34, 24, 34, 36, బ్రౌన్ ఐస్, తెల్లటి తెలుపు, అథ్లెటిక్ బిల్డ్, కత్తి లాంటి ఫిగర్. అదన్నమాట సంగతి. కోటమల్ల ఎలా కొనుక్కుందా? ఏదో ఆడపిల్ల కదా వచ్చి అడిగింది కదా జాలి పడి రన్నింగ్ అవుట్ కూడా ఆపి లోపల కస్టమర్ కిందకి దింపి నేనే స్వయానా సూట్ కేసు తీసుకుని లోపల కూర్చోబెట్టి ఆటోను ఒక ఫోటో, డ్రైవర్ ఒక ఫోటో. రమేష్ యాదవ్ సార్. అబ్బా దొంగనా చాచా. డబల్ కమిటర్ లెక్కున్నా సార్, మీరు పొరపడుతున్నారు. చెప్పు, పోలీసులతో కొడతారా సార్? దాన్ని ఎక్కడ దింపావరా? దేని దాన్నే. దాని ఈ డబుల్ కమిటారా గూట్లే. ఎక్కడ వదిలిపెట్టినాబా? ఐపీఎస్ ఆఫీసర్ కాలనీ. ఐపీఎస్ ఆఫీసర్స్ కాలనీనా? అదే పోలీస్ సార్. తొందర చెప్పరా. అవును సార్. ఉన్నాడు సార్. హాయ్. ఏటోలు పాప, ఎటు వెళ్ళిపోతున్నావేటి? మెల్లగా సార్, మెల్లగా సార్. బంజారా హిల్స్ కి వెళ్ళాలి. నాను అటే వెళ్ళిపోతున్నావు. డ్రాపింగ్ చేసి మొత్తవా? ఉన్నాడు సార్. చెప్తున్నా సార్. చెప్తున్నా కదా. చాలా స్వీట్ అండి. ఏయ్, సార్ 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 పడిపోతారు సార్. సార్ రండి సార్, రండి కూర్చోండి. నేను చేస్తాను సార్. సార్ ఆ అమ్మాయి దొంగ అనుకున్నా, వీడు కూడా పెద్ద దొంగలాగా ఉన్నాడు సార్. వీడే దొరకట్లేదు. వెళ్తున్నా సార్. సార్ 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 మెల్లగా సార్, పడిపోతారు సార్. సార్ వీడు కూడా అయిపోయాడు సార్. కబరండి, కబరండి. దొంగ 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 కారెక్కడ కత్తి కత్తి చూపించిందండి. నాలుగు పీకేసిందండి. ఉంగరాలు సార్ సార్ అది చూడండి సార్ కారు. దొరికింది. దిగు 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 దిగు. Who are you? అమ్మా ఇంగ్లీషే దొంగ మొహన్ దానా. దిగు Hey, don't touch me. దిగు దిగు. Leave me. పోలీస్ స్టేషన్ Hello. What you doing? కత్తిలాగుందిరా పోరి. ఇది దొంగ. నీకు కన్ను పెడతా. ముందు పోలీస్ స్టేషన్ రా. Leave me. Don't touch me. ఆ సెల్ ఫోన్ కేసు నా మీద పెట్టారు. నా పోలీస్ సెక్షన్ ప్రాబ్లం లో పడింది. స్టేషన్ వచ్చి నిజం ఒప్పేసుకో What ప్లీజ్. cell phone, ప్లీజ్ man? Please, bro. బ్రోనా. ముందు పోలీస్ స్టేషన్ పా. ప్లీజ్ నిజం ఒప్పేసుకోవే. ప్లీజ్ హెల్ప్. అమ్మో నాకెందుకులే, ఎగిరెగిరికి అంతా ఉంది. అయ్యా ఏంటి ఎక్కిరితేనందా? ఆల్మోస్ట్ దొరికేసింది. పట్టేసుకున్నారని ఈ టైంలో ఎగిరితాన్ని పారిపోయింది సార్. ఫోటో తీసావా? ముఖం పగిలిపోయింది, పళ్ళు రాలిపోయినాయి ఏమని భయపడుతుంటే ఫోటో ఎలా తీస్తాం సార్? ఇలా అప్పుడు గాని ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టుంటే ఈ పాటికి 200 లైక్స్ వచ్చాయి తెలుసా? ఇల్లు గాలి ఒకడేడు తెలిసిన దైత్యుడా. నీ ఫోటో తీసి ఫేస్బుక్ లో పెట్టేస్తాను రోయ్. లంచం తీసుకుంటున్నావు. మినిమం 1,00,000 లైక్స్ వస్తాయి. ఏమో మర్యాదగా మాట్లాడండి. నా కొడుకు గురించి. ముందు నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పు. అమ్మా వస్తానండి. అంటే పనిచేసుకున్నారా? హలో బ్రో, మర్యాదగా వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసేయ్ లేదా తమ్ముడు నిజంగానే సార్, నేను మాట్లాడతా. నాకేం సంబంధం లేదు సార్. ప్లీజ్ నన్ను నమ్మండి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యాక్టింగ్. నువ్వు ఉండవే అన్నా, ప్లీజ్ అన్నా, మొబైల్స్ అన్నా, నీకు దండం పెడతానన్నా. ప్లీజ్ అమ్మా నిజంగా. గీ పాడుకొని బతుకులాడుతావు. మల్కాజ్గిరి సుబ్బయ్య నాయుడు మా మామ మంచిగుండా. ఏంటే అసలు మాకు ఆ దొంగకి ఏ సంబంధం లేదు. దొంగ ఏమో ఏంటి దొంగ అంటున్నావు? మా ఇంటి వంట లేదు తెలుసా? వీడు ముత్తాత ఎవరో తెలుసా?
అందరూ ఎగిరెగిరి తంతలు. ఒకసారి బ్రో ఫోన్ పోతే వచ్చే ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లేదు. ఓహో ఫోన్ పోయిందని భయం కాదు అత్తమ్మా. వీళ్ళు తీసుకున్న సెక్సీ సెల్ఫీలు వీడియోలు బాయ్ ఫ్రెండ్స్ కి పంపుకున్న హాట్ హాట్ మెసేజ్లు బయట పడతాయి. మాకు తెలీదా ఏంటి మీ వేషాలు? లోపలికి వెళ్ళు ప్లీజ్ అండి, నేను ఏదో చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి. मुख्तार भाई माल किधर है रे? आपके लिए बाबू, अफगानिस्तान से एकदम फ्रेश फर्स्ट क्लास कोकेन. सेक्सी रे तू. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా. रे चेक इट आउट. और ये कोरस्टी ऑफ IM जर्मन आपके लिए दिवाली प्रेजेंट. బాబు రేపు నేపాల్ నుంచి మాల్ వస్తుంది. ओके नो प्रॉब्लम. विकाराबाद फॉरेस्ट है किधर? सी रमेश गढ़ ना. लाइट ले ले, तू अपना काम कर ले. మళ్ళీ కలుస్తాం సార్. लव यू dude. Hey, make a line for me now. Hey baby. రాహుల్ స్టాప్ ఇట్. Missed you. రాహుల్ లీవ్ మీ. రాహుల్ లీవ్ మీ. రాహుల్ What? ప్లీజ్ రాహుల్, ప్లీజ్ రాహుల్. రాహుల్ నన్ను వదిలే ప్లీజ్. నా వీడియోస్ నాకు ఇచ్చేసే. నిన్ను నమ్మినందుకు, నీతో ఉన్నప్పుడు వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ నువ్వు నీ ఫ్రెండ్స్ రకరకాలుగా. ప్లీజ్ రాహుల్, ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్. ఆ వీడియోస్ నాకు ఇచ్చేసే. కావాలంటే ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాను ప్లీజ్. ఓకే ఓకే ఇచ్చేస్తా. నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా. నువ్వు 6 నెలల నుంచి ఇదే చెప్తున్నా. ఈ రోజు నువ్వు ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఇక్కడి నుంచే మీ డాడీ దగ్గరికి వెళ్ళి అన్ని చెప్పిస్తాను. నాకేమైనా సరే నిన్ను మాత్రం వదలను. బేబీ why you so hassle? ఏం చేస్తున్నావు? నాన్నకు చెప్తుందంట, నాన్నకు చెప్తుందంట, నాన్నకు చెప్తుందంట. పాపం సూసైడ్ చేసుకుందా? నమస్తే మమ్మీ. మంచి కలర్ఫుల్ గా ఉన్నావా ఇవాళ? సూపర్ మమ్మీ. మమ్మీ లాస్ట్ టైం నేను అడిగినట్లే మా వాడిని, అదే రామారావు గాడు పైడిపల్లి గోత్రం పోలీస్ కేసు నుంచి బయటపడేసా. అలాగే ఇంగ్లీష్ కూడా పాస్ చేయించేసి వాడిని ఎస్ఐని చేసేస్తే వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతా. పుట్టే పిల్లలందరికీ నీ పేరే పెట్టుకుంటా. ప్రామిస్. ఐ లవ్ యూ మమ్మీ. Patient died before the doctor came. What tense is this? Past perfect tense. What is the synonym of leverage? Who is present everywhere? The road less traveled by was written by. రే రామారావు, బాబాయ్ ఈసారి ఇంగ్లీష్ లో పాస్ అవుతావరా? Betty bought some butter, the butter got bitter. Betty bought some more butter to make the bitter butter better. But the better butter also got bitter because the bitter butter was much more powerful than the better butter. I can talk English, I can walk English, I can dance English, I can run English, I can write English. ఈసారి పాస్ అవడం ఖాయం, ఎస్ఐ అవడం కూడా ఖాయం. ఆల్ ది బెస్ట్. All the best. Bye, bye, bye. Oh, mommy. 348 కేసు వస్తుంది, కోర్టులో సబ్మిట్ చేయండి. సరే. కంగారు హీరోయిన్ ఇచ్చినట్టు సపరేట్ రూమ్ ఇచ్చారా? డాన్సర్ 10 మంది ఉన్నారు, గంట పట్టుద్ది. వెళ్ళి చెప్పు డాన్స్ మాస్టర్ కి. ప్రతి ఒక్క డైరెక్టర్ డాన్స్ మాస్టర్ దొబ్బుతున్నాడు, తొందరగా పదా. Okay, bye. డ్రెస్ అయినా మార్చుకోక్క. నహీ, రామారావుకి పోలీస్ యూనిఫామ్ అంటే చాలా పిచ్చి. అదే ఇలాంటి న్యూస్ నేను ఈ యూనిఫామ్ లో చెప్తే నాకు కత్తిగాక హాగిస్తాడు.
ముద్దు కూడా పెట్టేస్తాడు. హే, ఏంటిది? వెళ్ళు, వెళ్ళు. పనిపాటు లేకుండా మొగుల్ని పిల్లల్ని కొంపల్ని వదిలేసి ఏంటి ఏంటి మా ఊరి వంట మా ఇంట్లో పెంట అని చెత్త చెత్త టీవీ ప్రోగ్రామ్స్ కోసం తైతకలాడుతున్నారా? ఏయ్, చెప్పునే. ఇట్రా ఏంటి? పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాండి. ముంతి నేను తీయను. ముంతి ఎవరు పడితే వాళ్ళు పోలీస్ యూనిఫామ్ వేసుకోకూడదు. ముంతి జమునా జమునా ఆగు. జమునా, పోలీస్ యూనిఫామ్ వేసుకోకూడదు. షర్టు. ప్యాంట్ కూడా తీసేస్తావా? ఒక్క ముద్దు పెడితే ఒక మంచి న్యూస్ చెప్తా, ప్యాంట్ కూడా తీసేస్తా. అవచా అదేంటే చివే సరే నువ్వే తీ. తీ వద్దే, తీ. నాకు కోపం వస్తుంది. తీ. చల్బే. పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలంటే మినిమం అర్హత ఉండాలరా. ఇలా ఎవరు పడితే వాళ్ళు వేసుకోకూడదు. బాబాయ్ ఏమైంది బాబాయ్? కంగ్రాచులేషన్స్ రా, నువ్వు ఇంగ్లీష్ లో పాస్ అయ్యావురా. బాబాయ్ నేను ఎస్ఐన్ అయిపోయినా. చెప్పలేదా? ఎక్కడ చెప్పండి చూడరా దొంగన్న కొడుకు. రేయ్, నువ్వు రిటర్న్ టెస్ట్ ఒక్కటే పాస్ అయ్యావు, ఇంకా ఫిజికల్ టెస్ట్ ఉంది. అందులో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, హర్డిల్, షార్ట్ పుట్. ఇవన్నిట్లో మనం కింగ్ కదా బాబా. అలా అంటే కుదరదు, ఒకసారి అన్ని చెక్ చేసుకో. రేపటి నుండి మన కాలనీలో నీకు ట్రైనింగ్. నువ్వేదేం చెప్పినా మనం ఎస్ఐ. టైం అయిపోతుంది సార్, ప్లీజ్ సార్. పోలీస్ షర్ట్ నాట్ పెట్టుకుంటావు. ప్లీజ్ సార్, మీరు ఇలా పడతారు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నేను పోలీస్ డ్యూటీ చేశాను అంతే సార్. ప్లీజ్ సార్, దాంట్లో పెడతాను సార్. పోలీస్ అవుతావా? పోలీస్ ఇప్పుడు అవ్వురా. యూ కెనాట్ కమ్ లైక్ దట్. బాబాయ్ 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 లేట్ కమర్స్ ఆర్ నాట్ అలౌడ్. బాబాయ్ కావాలని లేట్ కాలేదు బాబాయ్. వచ్చే తర్వాత గొడవ పెట్టుకున్నాను బాబాయ్. మా దగ్గర తప్పించుకొచ్చాను బాబాయ్. ఫైల్ చూడ కాల్చేశారు బాబాయ్. రిపోర్టింగ్ టైమ్ ఇస్ 10. యు ఆర్ ఆల్రెడీ లేట్ బై 1 hour. నో ఛాన్స్. గో గో. బాబాయ్ చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి వచ్చాను బాబాయ్. ఈసారి ఎట్టి పరిస్థితులు సెలెక్ట్ అయిపోతాను బాబాయ్. బాబాయ్ బాబాయ్ అన్ని కరెక్ట్ గా నేర్చుకున్నాను బాబాయ్. బాబాయ్ ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను బాబాయ్. చూడు బాబాయ్, పోలీస్ ఇస్ ద ఫోర్స్ విత్ ద ప్యాషన్ టు సర్వ్ ద పీపుల్ విత్ కంపాషన్. పోలీస్ ఇస్ ద వెపన్ ఆఫ్ ద నేషన్ టు ఫైట్ కరప్షన్. Police is a citizen's first option to give him a solution. Police is a service, is a common man's legislation. Last but not the least, police is God's own reincarnation. బాగా చెప్పారు కదా బాబాయ్. ఇదే కదా బాబాయ్, ఫిజికల్స్ కూడా బాగా ప్రిపేర్ అయ్యాను బాబాయ్. లాంగ్ జంప్, హై జంప్, చెస్ట్ అన్ని కట్టుకుంటా బాబాయ్. బాబాయ్ మార్చ్ మార్చ్ కూడా నేర్చుకున్నాను బాబాయ్. ఇంటర్వ్యూలో ఎవరికి వస్తుండదు బాబాయ్. చూడు బాబాయ్, చూడు బాబాయ్. సల్యూట్, స్టాండ్ ఇట్ ఈస్, అటెన్షన్, సల్యూట్, టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, టర్న్ అరౌండ్, టర్న్ అరౌండ్. బాబాయ్ బాబాయ్ అన్ని నేర్చుకున్నా బాబాయ్. పక్క సెలెక్ట్ అవుతాను బాబాయ్. ఈసారి ఎలాగైనా సెలెక్ట్ అవుతాను బాబాయ్. నా కళ బాబాయ్. గేట్ తెరు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. బాబాయ్ బాబాయ్ తెరు బాబాయ్. బాబాయ్ 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 తెరు బాబాయ్. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదురా. నిన్ను అలౌ చేస్తే ఐ లూజ్ మై జాబ్. పో పోరా. బాబాయ్ 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 కాలు పట్టుకుంటాను బాబాయ్. బాబాయ్ బాబాయ్ కాలు పట్టుకుంటాను. గేట్ తెరు బాబాయ్. బాబాయ్ బాబాయ్ తెరు బాబాయ్. బాబాయ్ బాబాయ్ అటు ఇంట్లో మా అమ్మ నేను పోలీసు వ్యవస్థను ఎదురు చూస్తుంది బాబాయ్. అవ్వలేదంటే తట్టుకోలేదు బాబాయ్. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్. చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళ ఆశ బాబాయ్, నీకు తెలుసు బాబాయ్. బాబాయ్ ప్లీజ్ బాబాయ్. బాబాయ్ 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 ప్లీజ్ బాబాయ్. బాబాయ్ బాబాయ్
నా ఆఖరి అవకాశం బాబాయ్, దండం పెడతా బాబాయ్, ప్లీజ్ బాబాయ్, బాబాయ్. మన వంశంలో చెడబుట్టినందుకు సారీ, క్షమించండి. పోలీస్ అవ్వకుండా నాకు బతికే అర్హత లేదు. అనంతపూర్ గంగిరెడ్డి గారు నన్ను చంపడానికి ట్రైన్ లో బాంబెట్టారు. అంటే మన కుటుంబంలో ఎవరు చచ్చిపోయినా సరే పోలీస్ డ్యూటీ చేస్తూనే చావాలన్నమాట. ఓకే, బాంబు తెప్పించాడు చచ్చిపోతావు. ఈ అమ్మ పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు. అరే గంగిరెడ్డి చచ్చిపోతావురా, నా మాట పడేరా. చచ్చిపోవాలనే మామయ్య, నేను బతకడం వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. రేపో పాప ఎస్ఐ కలుస్తాడు రా, నా మాట పడేరా. నేను జీవితంలో ఎస్ఐ అవ్వలేను మామయ్య, నేను సెలెక్ట్ అవ్వలేదు మామయ్య. మీ నాన్న చచ్చిపోయినప్పుడు మీ అమ్మ నీ మీద ప్రాణాలు పెట్టుకుంటారా, పడేరా పడేరా. నాకేం చెప్పదు మామయ్య, ముందుకి నేను వెళ్ళిపో. పోయిరా, మీ అమ్మ దగ్గర నుంచి అనుకుంటా. తీరా పోటీరా, నీ దండ పెట్టాను. తీరా పోడు అమ్మాయినా మాట్లాడరా, పగిలిపోతురా, పడేరాదండి. నాన్న ఎక్కడున్నా నాన్న? పరీక్ష పాస్ అయిపోయావా? ఎస్ఐ అయిపోయావా? నీ నాయనా నీకిష్టమని నీకోసమే కజ్జికాయలను సున్నుండ్లు చేస్తున్నాను రా. త్వరగా వచ్చారా నాన్న? పడేరా, మీ అమ్మ కోసం పడేరా, దానికోసం పడేరా. నువ్వు ఇన్స్పెక్టర్ కాకపోతే ఏముందిరా? పోలీస్ అన్నది ఉద్యోగం కాదురా, మన జీవితం, మన రక్తం. నువ్వు సెలెక్ట్ అయినా కాకపోయినా నువ్వు పోలీసేరా. అంత మాత్రం దానికి చచ్చిపోతావురా? మీ నాన్న ఆ మందు పాత్రలో పోయినప్పుడు నేను అలాగే అనుకునుంటే నువ్వేమైపోయాడివి? నీకోసమే బతికేద్రా. ఇంకెప్పుడు ఇలా చేయనని నాకు మాట ఎవరా? నువ్వేమైనా తిన్నావా? ఉండి పట్టుకొస్తాను. ఇటీవో ఏం రామరావిది చిన్న పిల్లలాగా వేసావకపోతే. బాక్స్ లో ఏంటి? రేపు షూటింగ్ డ్రెస్ సాంగ్. షూటింగ్ డ్రెస్ అంటే నా పేరు ఎందుకు దాని మీద ఉంది?
వేసుకోలేను కదా మామయ్య. ఇంకెప్పటికీ అలా వేసుకోలేం కదా మామయ్య. ఒక్కసారికి వేసుకోనా? ఈ ఒక్కసారి వేసుకుంటా మామయ్య. ఈ ఒక్కసారికి అమ్మ కూడా చెప్పదు మామయ్య. దొంగలు పడినట్టున్నారా? జాగ్రత్త, వాళ్ళు డేంజర్ లైన్లో. ఏయ్! పోలీసు కొడతారా? అంటే ఇప్పుడు సాటర్డే కదా సార్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు బాగా బిజీగా ఉన్నాను సార్. ఫోన్ చేయగానే వచ్చేసాను సార్. మీరు మీరు పోలీస్ కోర్టులో దొంగలు పడి పోలీసులు చంపేస్తే నువ్వు మీరు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిన్ను తోయాలి లోపలికి. మనలో మాట సార్ డేగాటి ఇంకా నయ్యో దింగనాయలు గుర్తుపట్టలేదు. ఈడెవడరా బాబు, కొత్త సిపిలా ఉన్నాడు. ఏ ఏరియా అంటావు? నీకేం అవ్వలేదు కదా? ఈడికేమవుతుంది చూసావా? ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులకే రక్షణ లేదు. అది పరిస్థితి. 1,20,00,000 మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో పోలీసులు ఎంతమందో తెలుసారా? 90,000 మంది. పైగా అందులో సగం మంది డబ్బున్నోళ్ళకి మినిస్టర్లకి కాపలా. మిగతా సగం లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్. ఏ సందులో చూడు గొలుసు దొంగలు, కిడ్నాపులు, మానభంగాలు, డబ్బుల కోసం మర్డర్లు, మతం కోసం బాంబులు, సిద్ధాంతాల కోసం ల్యాండ్ మైల్. ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి? ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి? ఎన్ని లక్షల మంది పోలీసులు కావాలి? అందుకే ఎవ్రీ పోలీస్ ఈజ్ ఎ సిటిజన్ ఇన్ యూనిఫామ్. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ వితౌట్ యూనిఫామ్. ప్రతి పోలీసు ఒక పౌరుడే, ప్రతి పౌరుడు ఒక పోలీసే. ప్రజల్ని కాపాడేవాడే పోలీస్. దానికి కావాల్సింది ఉద్యోగం కాదు, మనసు. పోలీస్ అంటే హనుమంతుడు అన్నమాట. ఆ సిఐ మోహన్ దాస్ గారు కూడా నిన్ను గుర్తుపట్టలేకపోయాడు. ఆడే కనుక గుర్తుపట్టుంటే ఈ పట్టికి ఫేస్బుక్ అంటూ పెంట పెంట చేసేసేవాడు. ఏహ, ఇలాంటి పోలీసులు కాదు, ప్రాణం పెట్టే పోలీసుడు కావాలి. కరెక్ట్ మాట అన్నావు మామయ్య. హైదరాబాద్ లో కావాల్సినంత పోలీస్ ఫోర్స్ లేక జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు మామయ్య. ఏదన్నా పోలీసులే నీరేకెళ్ళి రేపటి నుంచి నేను యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది మామయ్య? అదిరిపోతాడు.
నమస్తే సాబ్. పోలీసు ఏంటి ఇక్కడ? ఆపమంటే ఆపా? ఆపాను కదా సాబ్. నెంబర్ ప్లేట్ ఏంటి అలా ఉంది? ठीक कर देता हूँ साहब. अरे साहब, డబ్బాలు ఏమున్నాయి? साहब फ्रूट से साहब. లైసెన్స్ చూపి. अरे गरीब आदमी को छोड़ दो साहब. सी बुक చూపి. साहब रहम करो प्लीज. తీ 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 తొందర మాడిన చాలు. పెద్ద బ్లాస్టర్ ఎక్కడ? అఫ్జల్ గంజ్ సీఏ ఫోన్ చేయి. ఇదిగో వెంటనే డాగ్ స్క్వాడ్ పిలిపించు అండ్ యూసుఫ్ కూడా నుంచి ఒక బెటాలియన్ ఇమీడియట్ స్పాట్ పంపించు. నువ్వు ఇంటెలిజెన్స్ ఫోన్ చేయి. సీఏ వచ్చాడా లైన్ లో? హలో, నీ పేరేంటి? రమేష్. ఇదిగో ఎంతమంది ఇంజూర్డ్ అక్కడ? డోంట్ వేస్ట్ టైం. చుట్టూ ఉన్న హాస్పిటల్ ఉన్న అంబులెన్స్ అన్ని రప్పించండి. ఐ డోంట్ వాంట్ ఎనీ మోర్ క్యాజువాలిటీస్. డూ యూ అండర్స్టాండ్? యా, ఇంటెలిజెన్స్ లైన్. ఏంట్రా ఈ వీడియో? అప్పుడే మొదలెట్టేశారు. మొత్తం ఫుటేజ్ హోల్డ్ 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 హోల్డ్. రివైండ్ 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 రివైండ్. ఎవడా పోలీసు వాడు మధ్యలో? బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. ఫ్రీజ్ ఫ్రీజ్ ఫ్రీజ్. Zoom in. Zoom into nameplate. Next. Alexander ఇక్కడ ఉన్నాడేంటి? హైదరాబాద్ నడిబొడ్డులో బాంబ్ బ్లాస్ట్. ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు మరెన్నో జరగవచ్చునని పోలీసు శాఖ హెచ్చరించడమైంది. దీంతో ప్రజలంతా What the hell is happening? I said what the hell is happening? సెంటర్ ఆఫ్ ద సిటీ పట్ట పగలు ఇంత పెద్ద బ్లాస్ట్. ఎంతమంది చనిపోయినరు, ఎంతమంది గాయపడినరు. ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, సఫిస్టికేటెడ్ వెపన్స్, మెటల్ డిటెక్టర్స్, పోలీసులు. ఐ సెడ్ నాట్ ఫ్రికింగ్ నౌ. కార్లు, వ్యాన్లు, పోలీస్ స్టేషన్లు, శాలరీలు, అలవెన్స్లు, ఇంక్రిమెంట్లు, మీ మన్ను మీ మశానం. సంవత్సరానికి 4,500 crores బడ్జెట్. ఏం పీకలి?
పోలీసులు అంటే యూనిఫామ్ వేసుకుని బ్యాచ్లు పెట్టుకుని పోతురాజులకి డాన్స్ అని కాదు. ఈ మీడియా దొరికిందే ఛాన్స్ కదా ఏ దొబ్బుతుండ్రు. ఒక పక్కన సీఎం అన్న ఫోన్, సెంట్రల్ కి వెళ్ళి ప్రెషర్ అని. హోమ్ మినిస్టర్ ని ఏం చెప్పి తప్పించుకోవాలి నువ్వే చెప్పు. ఏం బిక్తుండ్రా? నువ్వు నీ పోలీసులు ఏం బిక్తుండ్రా? ఐఎమ్ సారీ సార్. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ సారీ సార్. మీ కోపం నాకు అర్థమవుతుంది, బట్ ఐ డిఫర్ సార్. ఇన్ని వేల మంది ఉన్న ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్ ఊరికే బ్యాడ్జీలు వేసుకుని రోడ్ల మీద డాన్స్ చేయట్లేదు సార్. పిక్ పాకెట్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ స్కామ్ వరకు మేము క్రాక్ చేసిన ఫైనల్ గా అందరితో దొబ్బలు తినే థ్యాంక్లెస్ జాబ్ సార్ పోలీస్ అంటే. కానీ ఏ క్రైమ్ అయినా ఫైనల్ గా సాల్వ్ చేసేది పోలీసే సార్. ఎస్ ఐ అక్సెప్ట్. ఈ బ్లాస్ట్ కేసులో కొంచెం స్లో అయ్యాం, బట్ ఫెయిల్ అవ్వలేదు సార్. ఒక క్లూ దొరికింది. మా డేగా టీం మొత్తం ఆ పని మీదే ఉంది సార్. ఎవడో కలుగులో ఉన్నాడు ఎలకలాగా. వాడిని బయటికి లాక్తాం సార్. జస్ట్ బిలీవ్ us. We will show the results. ఇదేంట్రా మోట? పాత 1000 రూపాయల మూటే మోనే. కాసేపు సైలెంట్ గా మామయ్య. ఎంత డబ్బు ఎక్కడరా? ఊపిరి ఆడక చచ్చిపోయాడేమో పాపం. చచ్చిపోయాడా? అయ్యి బాబోయ్, నేనేం చేయలేదు. నాకేం తెలియదు మామయ్య. నిజం మామయ్య. నేను చూస్తా. నాకు గుండె ఆడుతుందేమో చూడరా. ఉండవే. చచ్చిపోయాడా? ఇదిగో, నువ్వు ఇంకో మాట మాట్లాడే అనుకో. చచ్చిపోయినట్టున్నాడు. అమ్మా, ఇంకా చావలేదే. ముందు తీసుకురాపో. తీసుకురాపో. నీకు చావలేదు మామయ్య. తాగేసేదో టెన్షన్ పెడుతున్నావు. ఎవరు? అరవకి. వచ్చే. ఏంటి మామయ్య? నువ్వా? ఓయ్ పోలీస్. ఏంటి? తలుపులేసుకుని లోపల ఏం చేస్తున్నావు? అత్తమ్మ ఎక్కడా? అత్తమ్మా అమ్మ లేదు. తర్వాత రా. లేదా? అయితే నేను లోపలికి వచ్చినా? పిచ్చని కానా? తర్వాత రమ్మన్నా కదా. ఎందుకు అంత చిరాకు పడుతున్నావు? లోపల ఏం చేస్తున్నావు? అత్తమ్మ ఎక్కడా? అత్తమ్మా అమ్మ లేదు చెప్తున్నా. నువ్వు ఇప్పుడు లోపలికి రాకూడదు. అత్తమ్మ లేకపోతే నేను రాకూడదు. ఎందుకు? నా ఇల్లే, నా ఇష్టం. నువ్వు ఇప్పుడు లోపలికి రాకూడదు. అంటే నేను ఎప్పుడు రాకూడదా? అవునే, అస్సలు రాకూడదే. ప్లీజ్ ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. దొబ్బే. అంటే మనం పెళ్లి చేసుకోవడం లేదా? చెప్పరా? నిన్ను పెళ్లి నేను నా ముఖానికి పెళ్లి ఒకటే తక్కువే. ఆల్రెడీ పోలీసు ఉద్యోగం కాస్త దొప్పింది. నిన్ను చేసుకుంటే నేను అడుగుతు తినాలే. నష్టమే నువ్వు. టార్చర్. ఓ పని చేయవే, నీ రేంజ్ కి తగినట్టు ఓ మంచి జూనియర్ ఆర్టిస్ట్ నో లేదా డాన్సర్ చూసి పెళ్లి చేసుకోవే. నాతో ఎందుకే నీకు? ఆల్ ది బెస్ట్. దొబ్బే. నువ్వు పెద్ద టార్చర్, పెద్ద నస నువ్వు. తెంగర కొడుకా. ఏంట్రా? ఏంట్రా? షూటింగ్ నా? సరే వస్తున్నాను. పాప అలా తిట్టేసేవేంట్రా? నిజంగానే చేసుకోవా? అమ్మా, దాన్ని చేసుకుంటానే. మామయ్య కావస్తే సాయంత్రం నీ కూతురు కాలు మీద పడి మరీ అడుక్కుంటా. టెన్షన్ అర్థం చేసుకో. మరి ఆ చచ్చిపోయినా చచ్చిపోయిన ఏం చేద్దాం? చచ్చిపోయినా లేకరా రే. పట్టుకో మామయ్య. వీడికి ఏమన్నా టీ ఏమన్నా తమ్మంటావా? పంచదారతోనా? పంచదార అంటే చాలా సేపుగా మూట లోపల ఉన్నాడు కదా పాపం. ఆ తలిపేసెళ్ళు. రోజు 10 మంది ముందు లొకేషన్ లో నన్ను కొట్టి పారిపోతే పట్టుకోలేను అనుకున్నావా? ఎవరికి చేస్తావు ఫోన్? ఇది నా ఏరియా. ఇక్కడ నిన్నెవ్వరూ కాపాడలేరు. పట్టుకోరా. నిన్ను రేప్ చేస్తా. గ్యాంగ్ రేప్ చేస్తా. నేను పెళ్లి చేసుకుంటే రోజుకో రకంగా టార్చర్ చూపించచ్చు. బ్యాకప్ తర్వాత వస్తా. దేనికో దానికి రెడీగా ఉంటా. రేయ్, దాన్ని పారిపోకుండా చూసుకుంటా. ఇంతకీ ఎవడీడు? ఆ కార్ ఇడే డ్రైవ్ చేస్తాడు మామయ్య. బ్యాక్ సీట్ లో బాంబులు ఉన్నాయి. రేయ్, థర్డ్ డేక్స్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? బాంబులు తయారు చేస్తావా? ఫోను. రామరావు, నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఈ డాన్స్ మాస్టర్ నన్ను కొట్టి ఈ క్యారవన్ లాక్ చేశాడు. నన్ను రేప్ చేస్తాడంట. Music! Roll camera! 5, 6, 7, 8. You know me thinking about the beat. Just,
ఎందుకు రావచ్చా నువ్వు వచ్చి నాకు పెద్ద హెల్ప్ చేసినట్టు పోసుకోటక్కర్లేదు. నువ్వు నువ్వు నన్ను నన్ను పెళ్లి చేసుకున్నావుగా, పెద్ద నసానావుగా, నన్ను నా జాబ్ నేనే చేస్తా. పోరా. ఏంటి? కొడితే మళ్ళా What the duck is going on? Who the duck are you? Do you have any ducking idea of who I am? డక్ అంటే ఏంటే? బాతు బాత మైడి బండిలో ఉన్నాడు. హలో హలో అలాంటిది నా దగ్గర నుంచి నువ్వు దాన్ని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? బాయ్స్ అటాక్! ఓకే సార్ ఓకే. ఫైట్ చేయండి. థ్యాంక్స్ భయ్యా. ఎరా రేప్ చేస్తావా? రేపా? సారీ. గ్యాంగ్ రేప్ చేస్తావా? రేపా? దాన్ని నువ్వు పెళ్లి చేసుకుందావనే? పెళ్ళా? దాన్ని పెళ్లి చేసుకోబోయేది ఎవరు తెలుసా? నేను నేను నువ్వే. अरे साहब क्या कर रहे हैं साहब? अरे మామయ్య పెట్టేస్తా పెట్టేస్తా, మళ్ళీ కరెంట్ ఏం పోతుంది. చేస్తున్నారు? తాగుబోతు సచ్చినాడా? కరెంట్ పెడితే చచ్చిపోతారా? చచ్చిపోతారా? ఒరేయ్ బట్టోడు చెప్పేయరా, చెప్పేయరా. తెలీదా? ముందు బయటకెళ్ళు. వెళ్ళు మామయ్య నువ్వు పెట్టు. పెట్టేనా పెట్టేనా? నాకే తెలీదు సాబ్. పెట్టేశా. చెప్తాను సాబ్, చెప్తాను. పటాన్చారు స్పైసీ డాబా దగ్గర కారు పెట్టమని చెప్పారు సాబ్. ఇంకో లారీ దుబ్బేస్తుంది. మళ్ళీ నువ్వేంట్రా? మళ్ళీ కొట్టింది. మర్యాదగా నాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చాయి. అమ్మా అంతగట్టి కొట్టేసావంటే వెనకటికి ఎవరితో ముగ్గురిని కొట్టి మేడకిస్తుంట నీలాంటిదే. అలెగ్జాండ్రా ఆరాడు రామారావు. అవును అలెగ్జాండ్రే. అయితే కొట్టేసావా? ఇదిగో వద్దు చెప్పేది నువ్వు. యూనిఫామ్ లో పోలీసు వాడిని కొట్టడం చట్టరీత్యా నేరం. ఆడపిల్లవని చూస్తున్నా, మర్యాదగా పోలీస్ స్టేషన్కి వస్తావా రావా? అమ్మాయిని చూస్తుంటే నిలిచిపోతున్నావంటే మర్యాదగా స్టేషన్కి వచ్చి నేరం ఒప్పుకో. అమ్మా అమ్మా అయ్యి బాబాయ్ అక్కడ కొడతావంటే టెలింగ్ యూ అగైన్ యు గర్ల్స్ ఆర్ లీవింగ్. నాకు మాత్రం టెక్కరేగిందంటే
నాతో పెట్టుకుంటావా? ఒక్క దెబ్బకు పడిపోయి చూసావా? కమ్ కమ్ కమ్. ఓరి పోలీసు మేడం 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 క్రిమినల్ కాదు మేడం మేడం వద్దు మేడం మేడం ఎస్ఐ సెలక్షన్ కూడా లేదు మేడం 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 క్రిమినల్ కాదు మేడం ఎస్ఐ సెలక్షన్ కూడా లేదు మేడం చెక్ చేసుకోండి మేడం 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 చెప్పు మేడం 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 అలెగ్జాండర్ ఎక్కడ? అలెగ్జాండర్ 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 ఎక్కడ? అలెగ్జాండర్ నేను చేసావు ఈ యూనిఫామ్ ఎక్కడి నుంచి వచ్చింది? నాకు గర్ల్ఫ్రెండ్ ఇచ్చింది సార్. ఎవరు? డాన్స్ అసిస్టెంట్ జమునా రాణి అంటే మీరేనా? నేను క్రిమినల్ లేడు సార్. మై ఫాదర్ పోలీస్ సార్, గ్రాండ్ ఫాదర్ పోలీస్ సార్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పోలీస్ సార్, 3 జనరేషన్ పోలీస్ సార్. నేను కూడా మై బర్త్ నుంచి పోలీస్ అవ్వాలే సార్. దురదృష్టం అంతే. మీరు అయ్యారు, నేను కాలేపినంతే. నా కూతురునే తీసుకొస్తారా మీరు? ఎంత పెద్ద ఆఫీసర్ నేను చంపేస్తాను. నా కూతురు మీరు చేసారంటే నువ్వు భయపడకమ్మా, నేనున్నాను. నువ్వు సీతారాం అవును సార్. ఎక్కడ అలెగ్జాండర్? అలెగ్జాండర్ ఎక్కడ? తెలియదు సార్. నువ్వే కదా ఎంగేజ్మెంట్ రోజు ఫోన్ లో బయలుదేరని చెప్పావు. ఎక్కడ నేను ఎక్కడ అలెగ్జాండర్? మీతో ఫోన్ లో మాట్లాడిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాను సార్. వెంటనే నా కూతురే హాస్పిటల్లో జాయిన్ చేసింది సార్. 13 రోజుల తర్వాత కళ్ళు తెరిస్తే నీకు లివర్ ప్రాబ్లమ్, వెంటనే చచ్చిపోతావు అని చెప్పారు సార్. అందుకనే డ్యూటీకి రావడం మానేశాను. నువ్వేనా వీడి గర్ల్ ఫ్రెండ్? అలెగ్జాండర్ యూనిఫామ్ ఎక్కడ దొరికింది నీకు? యాక్చువల్లీ నేను సినిమాలో డాన్స్ సార్ నేను చెప్తాను. వాడు మల్లుడు. వాడికి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. జోకం దొరక్క సూసైడ్ చేసుకుంటుంటే ఆపి అలెగ్జాండర్ గారి డ్రెస్ తీసుకొచ్చి వేసుకోరా అని చెప్పి తప్పైపోయింది సార్. ఎక్కడ అలెగ్జాండర్? ఇంకోసారి పోలీస్ యూనిఫామ్ లో కనిపిస్తే చంపేస్తాను. ఎందుకు మామయ్య అబద్ధం చెప్పావు? అబద్ధం? అబద్ధం ఏంటి? నాకు తెలుసు మామయ్య. స్టేషన్ లో కమిషనర్ గారికి అబద్ధం ఎందుకు చెప్పావు? అలెగ్జాండర్ అంటే ఎవరు మామయ్య? డిఎస్పీ. మరి అతని పేరు చెప్పగానే డిపార్ట్మెంట్ కమిషనర్ అంతలా ఎందుకు ఉలికిపడ్డారు? నిన్ను చూసి స్టేషన్ అందరూ ఎందుకు షాక్ అయ్యారు? మీ ఇద్దరు కలిసి క్రైమ్ ఎవరు చేశారా? మోసించి పరిపీడా? చూడండి మామయ్య వాడు. అలెగ్జాండర్ సార్ అంటే ఎవరనుకున్నావురా? హైదరాబాద్ నే ఉత్తపోయిన సింహంరా. పోలీస్ Baby, easy baby, easy. Hold the gun. Shoulder tight. Take a deep breath. Hey perfume. It's very nice. Bombay. Aim. Focus. Fire. Perfect. Are you ready now? Yes, baby. You are ready. అరవకండ్రా, పాప డిస్టర్బ్ అవుతుంది. కమాన్ బేబీ. మనుషుల్ని చంపడం తప్పు, ఇలాంటి పిచ్చి కుక్కల్ని కాదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, ఆ చేతులు నేను ఎక్కడెక్కడ తాకాయో, ఆ నోర్లు నేను ఎక్కడెక్కడ కొరికాయో. ఏం జరిగినా నేను చూసుకుంటాను. కమాన్ షూట్ 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 షూట్. అదిరే అలెగ్జాండర్ అంటే. ఇళ్ళ మీద కేసులు పెట్టి లాకప్పులు పెట్టి మేపే కంటే ఇలా మూసేయడమే బెటర్.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ శైలజ రేప్ కేసులో అనుమానితులైన నలుగురు కనుబడుట లేదు. ఆచూకీ తెలిపిన వారికి 10,000 బహుమతి. ఇట్లు నగర పోలీస్ కమిషనర్. ఈ మ్యాటర్ ఇలాగే ప్రస్కిట్ చేయమంటారా సార్? అబద్ధాలు ఎందుకండి, మనమే ఎన్కౌంటర్ చేసామని చెప్పొచ్చు కదా. అప్పుడు భయం ఉంటుంది ఇలాంటి తప్పుడు నా కొడుకు. గొప్పోరే సత్యనారాయణ సీతారాం గారు. కిరణ్ రెడ్డి గారా సార్? అలా కుమ్మేసే వాళ్ళని ఇంకొక 5-6 months వాళ్ళు దేనికి పనికిరారు వాళ్ళు. చిన్న చిన్న పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేసేస్తున్నారు. హారిఫైయింగ్. ఐ వాంట్ టు షూట్ దెం ఆన్ ది స్పాట్. రైట్ బేబీ. అయినా మనం వేయాల్సింది ఏళ్ళని కాదు, డబ్బు కోసం ఇలాంటివన్నీ చేస్తున్నావు ఏదో ఉంటాడు. ఆడనేస్తే ఇలాంటి బచ్చాగలంతా ఆటోమేటిక్ గా సైలెంట్ అయిపోతారు. ఓ షిట్. వాట్? నువ్వు నాకు ముద్దు పెట్టి హాఫ్ డే అయిపోయింది. ప్రెషర్ పెరిగిపోతుంది. పెట్టే 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 పెట్టే. ఇక్కడ కాదు. ఎంతో జీవితాన్ని చూడాల్సిన పసిపాపలు ముక్కలు ముక్కలైపోతున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బాంబ్స్ అండ్ సోఫిస్టికేటెడ్ వెపన్. అందుకే ఈ డేగా టీం ఎవడైనా ఎంత బలవంతుడైనా ఎంత పెద్దోడైనా నేనైనా నా కుటుంబమైనా జస్ట్ క్యాచ్ హిమ్ అండ్ అటాక్. భయంతో వణుకుతున్న జనానికి ధైర్యం రా పోలీస్ అంటే. నేల మీద నడిచే నక్షత్రం పోలీస్ అంటే. ఈ నక్షత్రం గర్వపడేలా చేద్దాం. యా థ్యాంక్ యూ. అలెగ్జాండర్ ఎక్కడ? సార్ ఈ డేగా టీం కి అలెగ్జాండర్ ని చీఫ్ గా పనిచేస్తున్నాను. ఈ మిషన్ లో మీ ప్రాణాలు పోవచ్చు, మీ కుటుంబాలు అనాథులవచ్చు. Are you ready? Yes, sir. That's the spirit. Yes, sir. And listen, I am going to retire in the next 6 months. That's 180 days. And my wish is to end this nonsense and this bloodshed. నా 30 ఏళ్ల సర్వీస్ ఒక ఎత్తు, ఆపరేషన్ డేగా ఒక ఎత్తు. And before I retire, I want to go with satisfaction. And I expect you, the Dega team, to give me that gift. Are you ready? Yes, sir. Thank you. నేనే తప్పు చేయలేదు సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. సార్ అదే మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడే ఆ సస్పెక్ట్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు సార్. సారీ సార్. సార్ చెప్పేస్తాను సార్. వెంకటరెడ్డి వాళ్ళ బాబుని రామరెడ్డి దగ్గర కొట్టాను సార్. నేను కమిషనర్ గారికి నువ్వు సూసైడ్ చేసుకుని చెప్పేశాను కదరా, అబద్ధం అయిపోతాయి. అంత ర్యాష్నెస్ అవసరమా నీకు? ఇప్పుడే కదా సార్ డ్యూటీ స్టార్ట్ చేసింది. కొంతకాలంలో ర్యాష్ గా ఉండేవండి, తర్వాత ఎలాగో మీలా ఫైల్స్ పడుకొని తిరగాలి కదా. ఏంటి రాహుల్? హై డాడ్. చూసి నేర్చుకో. ఒక కమిషనర్ కూడా ఎలా ఉండాలో చేసి చూపిస్తున్నాడు. లుక్ అట్ యువర్ సెల్ఫ్. బార్లు, పబ్లు, ఫ్రెండ్స్, వేస్టింగ్ టైం. దట్స్ నాట్ లైఫ్. బికమ్ సంథింగ్. బి అ ప్రైడ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద నేషన్. డోంట్ బి అ పారాసైట్. ఏంటి వచ్చావు డబ్బగా? కోటిరెడ్డి ఎక్స్-ఎమ్మెల్యే, ఫ్యాక్షనిస్ట్. రాయలసీమలో చాలా మర్డర్ల వెనకాల వీడి హ్యాండ్ ఉంది సార్. ఆర్డర్ సార్. వీళ్ళు మళ్ళీ కనపడకూడదు. ఏం చేయాలో తెలుసుగా? సార్ హాయ్ బ్రో, బాగున్నావా?
పని చూసుకోరా. కూల్ బ్రో, టేక్ కేర్. చూసావా ఇలా చూస్తున్నాడు, మొహం పగలగొట్టాలనిపిస్తుంది. తాగేస్తున్నాడమ్మా. అయినా మీరేమి అనలేదేంటి సార్? ఎందుకంత వర్కప్ అయిపోతున్నావు బేబీ? కమిషనర్ గారికి ఒక్కగానొక్క కొడుకు, నాకు తమ్ముడు లాంటోడు. దారి తప్పుతున్నాడు, తెలుస్తుంది. జాగ్రత్తగా డీల్ చేసి దారిలో పెట్టాలే గాని ప్రతిదానికి కొట్టడం చంపడం కరెక్ట్ కాదు. చూద్దాం. కంగారు పడి కమిషనర్ గారు చెప్పకండి, బాధపడతారు. లెఫ్ట్ తీసుకోవాలి, తర్వాత రైట్, అంతే కదా? What? Not now, Alex. కీప్ క్వైట్. What? Please, no, no, don't. Don't. Hey, behave yourself. అనుకుంటున్నారా? కొంచెం పిల్లలు లోపల తీసుకెళ్ళండి. ఓటేటి నువ్వేనా? సత్యనారాయణ రెడ్డి ఫ్యామిలీ మర్డర్ కి నువ్వు వాడిన బాంబులు ఎక్కడ కొన్నావా? అలెగ్జాండ్రా, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదమ్మా, ఇండియన్. వీడికి తెలియట్లేదు ఎవరితో పెట్టుకుంటున్నాడు. పొలిటీషియన్స్ తో పెట్టుకోవద్దు. అంబులెన్స్ ఫోన్ చేయమంటారా? పచ్చడైపోతావు. Humpty Dumpty sat on a wall and had a great fall. IPS, ఇండియన్ సర్వీస్. నీలాంటి పొలిటికల్ ప్రాస్టిట్యూట్స్ నుంచి జనాలకు రక్షణ కల్పించే ఇండియన్ ప్రొటెక్షన్ సర్వీస్. ఎవడాడు? ముక్తార్, ముక్తార్ ఎక్కడుంటాడో? పోలీసులో ఉంటాడు. 9848-456-780. సార్, సీతారాం, అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేస్తావేంటి? ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? కొంపలు కొల్లారు అయిపోయి రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా నాన్న ఇక్కడ ఉన్నారేంటి? చూసారా, తోడు దొంగలు. దిస్ ఇస్ అలెగ్జాండర్, నా పెద్ద కొడుకు అనుకోండి. నా కొడుకు మీద నాకు ఎంత నమ్మకం ఉందో వీడి మీద అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది. సో మీరు కళ్ళు మూసుకుని మీ అమ్మాయిని వీడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, నేను గ్యారంటీ. మీరంత భరోసా ఇచ్చాక మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇదిగో, పోలీసులంటే కష్టాలు, సెలబ్రేషన్స్ ఎప్పుడొస్తాయో తెలియదు, వచ్చినప్పుడు ఫేస్ చేయాలంతే. బట్ యు గైస్ హావ్ అ ప్రాబ్లం. లెట్స్ క్యాన్సిల్. అంటే అలాంటిదే లేదు సార్. అది ముందు ఆయన కాళ్ళకి దండం పెట్టండి, ఆ తర్వాత మా కాళ్ళకి దండం పెట్టండి. నో 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 నో. పోలీస్ యూనిఫామ్ లో ఉన్నప్పుడు ఆ దేవుడు కూడా తల వంచకూడదు.
Got it? Yes, sir. We'll take a selfie. Yeah. Come. Sitaram, run. Smile. మ్యారీడ్. ఓ మై గాడ్, నమ్మలేకపోతున్నాను. ఒకే ఇంట్లో ఇద్దరు, ఒకే కబర్డ్లో 2 యూనిఫామ్స్, ఒకే డ్రాలో 2 గన్స్, ఒకే బెడ్ మీద ఇద్దరు. ఎలా ఉంటుందో. మా నాన్న ఒక దొంగ. వాట్? నేను మన రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఒక దొంగలో పుట్టాను. మా నాన్న డబ్బు కోసం దొంగతనాలతో పాటు కిరాతకంగా హత్యలు కూడా చేసేవాడు. ప్రతి దొంగతనానికి నన్ను కూడా తీసుకెళ్లేవాడు. ఆ టైంలో మన కమిషనర్ గారు ఎస్పీగా ఉండేవారు. ఓసారి మా నాన్న దొంగతనం చేసి ఓ కుటుంబాన్ని దారుణంగా చంపేసి పారిపోతుంటే ఎస్పీ గారు కాల్చేశారు. అనాథ అయిపోయిన నన్ను చేరదీశారు. హాస్టల్లో పెట్టి చదివించారు. నన్ను పోలీసుని చేశారు. కమిషనర్ గారు మా నాన్ని చంపినందుకు నేను ఆయన మీద పగ తీర్చుకోవాలా, లేదా నాన్నని చంపేసే జనాలకి రక్షణ ఇచ్చినందుకు ఆధార్లో వెళ్లాలా అని బాగా కన్ఫ్యూజ్డ్ గా ఉండేది. ఆ తర్వాత కమిషనర్ గారే కరెక్ట్ అని అర్థమైంది. బాగా కష్టపడ్డాను, పోలీసుని అయ్యాను. అందుకే కమిషనర్ గారు నాకు తండ్రి, గురువు, దేవుడు అన్ని. ఇప్పుడు ఆయన దృష్టి బాంబ్ బ్రాకెట్ మీద పడింది. ఇంకొక 3 నెలల్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. నేను ఎలాగైనా ఈ కేసుని క్రాక్ చేసి ఆయన రిటైర్మెంట్ గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నాకేమన్నా అవ్వచ్చు. నన్ను చెప్పనీరా బంగారం. నన్ను ఎవరైనా చంపేయచ్చు, కానీ నువ్వు నా తరపున ఈ కేసుని సాల్వ్ చేయాలి. చేస్తావు కదూ? ఓకే. మై గాడ్, యూ లుకింగ్ సో బ్యూటిఫుల్. హే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నీకేం అవ్వదు. నీకేమైనా అయితే నేనే చంపిస్తాను నిన్ను. ముక్తాగాడు ఓల్డ్ సిటీలో ఏదో ఆప్ చేస్తున్నాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్. రౌండ్ హిమ్ అప్, బట్ బీ కేర్ఫుల్. ప్రాణాలతో పట్టుకు వేలైతే. యా, వాడి పొలిటికల్ లింక్స్ అన్ని బయటకు తీయాలి. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిన తర్వాత డోంట్ వేస్ట్ టైం, జస్ట్ షూట్ హిమ్. అన్నా ముక్తార్ భాయ్, Alexander, you know what? I'm fully dressed in a sari. నాకి షాకింగ్ గా ఉంది నన్ను ఇలా చూస్తుంటే. ఎంగేజ్మెంట్ కదా బేబీ, గుర్తుంది. వచ్చేస్తున్నా. Come fast. I can't wait. మిస్ అయ్యాడ్రా. ఇదిగోండి. ఇవేం బట్టలండి? పట్టు బట్టలండి. నిశ్చితార్థం కదా, త్వరగా వేసుకుంటే వెళ్ళిపోదామండి. పోలీసు వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటే బాగోదేమో సార్. పోనీ యూనిఫామ్ వేసుకోమంటారా? మంచి పవర్ఫుల్ గా ఉంటది. అయ్యి బాబోయ్, తప్పు అయిపోద్దండి. మన సాంప్రదాయం. ఇదిగో ఈ వేసుకోండి. తలతల ఆడిపోతారు మీరు. త్వరగా వేసుకున్నా లేట్ చేస్తున్నారు పాపం. తప్పదంటారా? తప్పదండి.
హే బ్రో ఏంటి ఇలా వచ్చావు? బ్రో చిన్న ప్రాబ్లం, కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి బ్రో. సార్ నేను బయట వెయిట్ చేస్తాను. కమ్ కమ్. ఈడొచ్చాడండి. మంత్రులు గారు ఇదిగోండి. ఇలా నెక్లెస్ పర్సు పెళ్లి కూడా రాలేదా? అదే ట్రై చేస్తున్నాను. ఇదిగోండి ఆయన ఫోన్. యూనిఫామ్ తో మీరు ఎక్కడికి వెళ్తారండి? అరగంటలో వచ్చేస్తానండి. అరే అక్కడ అందరూ వెయిట్ చేస్తారండి. ఫోన్ కూడా చేశారు. బయలుదేరిపోయి చెప్పండి, హాఫ్ అన్ అవర్ అక్కడ ఉంటాను. సార్ సార్ సీతారాం ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ ఎత్తండి. సార్ 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 ముహూర్తానికి టైం అయిపోతుంది ఇక్కడ. బయలుదేరుతామండి. త్వరగా రండి. బయలుదేరిపోయింది సార్. ఆందవే బయలుదేరండి, వచ్చేస్తాను. సరే పర్సు. బయలుదేరిపోయామని చెప్పాను, ఈయన ఇంకా రాలేదు. హలో నువ్వా? ఎరా ఏంటి అలెగ్జాండర్ సారు తాగేస్తున్నావా? నాకు కూడా సరే నేను ఇప్పుడే వస్తున్నాను. ఇది నిజం కాకపోతే రోడ్డు మీద పట్టేస్తాను నేను. ఎక్కడా? సార్ సార్ అలా చూస్తారేంటి సార్? ఈ చరిత్ర ఏంటి? ఇక్కడ ఉన్నారేంటి సార్? సార్ లేదు సార్, సీతారాం సీతారాం గారు. అవును సార్. ఏమైంది సార్? ఏమైంది? వెళ్దామా? ఇద్దరు ఫోన్లు ట్రై చేస్తూనే ఉన్నాం. సీతారాం అలెగ్జాండర్ ఇద్దరు ఫోన్ ఎత్తట్లేదు. ఇంతకు ముందు ఫోన్లో చెప్పాడు సీతారాం బయలుదేరామని. చూడు ఎక్కడ తాకి పడిపోయాడు. ఏమైంది సార్? అలా తప్పుతున్నారే సార్? సార్ సార్ ఏమైంది సార్? కమిషనర్ 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 సార్. సార్ ఏమైంది సార్? సార్ చంపేశారు. కన్ను తండ్రి లాంటి కమిల్తనే చంపించేశాడని అలెగ్జాండర్ సార్ చెప్పిన తర్వాత నా గుండె పగిలిపోయింది. ఎవరి కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఆ బాధలు పంచుకోవడం కోసం డ్యూటీ మానేసి మందుకు అలవాటు పడిపోయింది. యోగో యోగ విదామేత ప్రధాన పురుషేశ్వర నారసింహ శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వ సర్వ శివస్థానుర్భూతాదిరవ్యయ భావనో వర్త ప్రభు అప్రభురీశ్వర స్వయం భోషం విరాదిత్య పుష్కరాక్షో. ఆయన ఫ్రాడ్ కాదురా, దేవుడురా. కమిషనర్ గారు దుర్మార్గుడు. కమిషనర్ కొడుకు, కమిషనర్ గారు. కేశవ పురుషోత్తమ
ధమాకా తెరి మదర్ ఇండియా ముక్కలు ముక్కలైపోయింది కదా. అమ్మ నా వల్ల చచ్చిపోయింది మావయ్య. ఫోటో తీస్తావేంట్రా పంది సచ్చినోడా? ఒరే నువ్వు చెయ్యొదరా గుండెయ్యాలా? ప్రేమ పందిలా ఉన్నావు. నిన్ను కోసి కూరొండితే మా పోలీస్ కాలనీ మొత్తం ఒక్క వారం మాట తినొచ్చు. నా కోసం నా కొడుకు వస్తాడ్రా, ఆంజనేయ లాంటోడు. ఎంత టార్చర్ పెట్టావురా, మైతో సంజామై గయా. ఇప్పుడు నీ అమ్మని చంపేసి ముక్కలు ముక్కలు చేసి నీకే పార్సల్ చేస్తా. అది చూసి నువ్వు ఎలా ఏడుస్తావు, ఒక షార్ట్ ఫిలిం తీసి డెమో కింద వాడతావు. ఖుదాఫిజ్. ఒరే అమ్మరా, వాడు అమ్మని ఏమన్నా చేస్తాడేమో. అమ్మకేం కాదు మావయ్య, వాడికి నేను కావాలి. నేను వాడి దగ్గరికి వెళ్లే వరకు వాడు అమ్మ నేను చేయడు. కారులో మనకి బాంబుతో దొరికినప్పుడేమో నాకేం తెలియదని బుకాయించాడు. ఆడే మన ఇంట్లో బాంబు పెట్టి పెళ్చేశాడు. నా లెక్క కరెక్ట్ అయితే అలెగ్జాండర్ సార్ డేగా టీం ఎత్తికి దీనికోసమే. ముక్తార్ గారు మామయ్య, అలెగ్జాండర్ సార్ కూడా ఈడే బాంబులు పెట్టి పేల్చేసి ఉంటాడా? మామయ్య, ఎంగేజ్మెంట్ కి వెళ్తున్న అలెగ్జాండర్ సార్ ని కమిషనర్ కొడుకు ఎక్కడికో తీసుకెళ్ళాడు నువ్వు చెప్తున్నావు. కానీ దాని తర్వాత అలెగ్జాండర్ సార్ ఊరి చివరి ఉన్న మార్కెట్ ప్లేస్ లో మానవ బాంబై పేలిపోయాడు. అంటే కమిషనర్ కొడుకే ముక్తార్కి అలెగ్జాండర్ సార్ అప్పచెప్పాడా? వీళ్ళిద్దరికి లింక్ ఉంది మామయ్య. అంటే అలెగ్జాండర్ సార్ చెప్పాలనుకున్నది కమిషనర్ కొడుకనా, కమిషనర్ కాదా? కరెక్ట్ మామయ్య. హలో అమ్మా, నేనమ్మా సీతారాం. దీనంతటికే కారణం కమిషనర్ కొడుకమ్మా. చెప్పారా నా కొడుకు వస్తాడని? జెండాపై కపిరాజు ముందు సిద్ధవాహి శ్రేణియంగు. అమ్మకేమన్నా అయిందంటే నీ పాటనే చేస్తా. ఈ మెంట్లోకి వెళ్ళుకున్నావుట్రా, ముందు వాళ్ళు అమ్మ వదిలేరు బాబు. వదిలేరా? నోరు ముసుకుని నాతో పాటు పోలీస్ స్టేషన్ వచ్చి సరెండర్ అయిపోయి నువ్వు చేసిన తప్పులని ఒప్పుకో. డూప్లికేట్ పోలీస్ మర్యాదగా బాబుని వదిలేయ్. నైతో నిన్ను నీ అమ్మ ఎవరినో కూడా లేపేస్తా. మగాడైతే లేపరా చూద్దాం. పోలీసోడు కూతుర్నిరా, పోలీసోడు భార్యన్రా, పోలీసోడు తల్లిన్రా. పోలీసులు ఎవరైనా చావుకు సిద్ధపడి ఉంటారా ఇప్పుడు? బాస్! బాబు! నా కొడుకును వదలండి రా, వదలండి. పోలీసు చావుకి సిద్ధమే కదా, అయితే చచ్చిపో. సచ్చినోళ్ళారా, కోపలేంట్రా? Leave her. చిన్నపిల్లరా బాబు. I'll shoot you. ఇలాంటి చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. Leave her, bastard. కిరణ్ రెడ్డి IPS. ఎన్ని రోజులకి దొరికావే? అలెగ్జాండరా? అందుకే నేను చంపేశాను.
బ్రో నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి బ్రో. నేను బయట వెయిట్ చేస్తాను. కమ్ కమ్. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బ్రో. 3 నెలల క్రితం ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాను బ్రో. అక్కడ ఎవరో డ్రింక్ ఇచ్చారు బ్రో. అది తాగిన తర్వాత తనంతా తిరిగినట్టు అయిపోయింది. ఆ తర్వాత ఈ వీడియో చూపించాను బ్రో. ఇప్పటిదాకా లక్షలు చంపేస్తాను. ఇప్పుడేమో 50 లక్షలు. నాన్నకు మాత్రం తెలియకూడదు. నువ్వేదైనా చెయ్యాలి. ఎక్కడుంటారో తెలుసా? ఏంటిది? నన్ను నువ్వే కాపాడాలి బ్రో. ప్లీజ్ హెల్ప్ మీ బ్రో. ప్లీజ్ బ్రో, ప్లీజ్ హెల్ప్ మీ బ్రో. హెల్ప్ అనగానే హీరోలో వచ్చేసావా? నాన్నకు మాత్రం చెప్పదు బ్రో. ప్లీజ్ బ్రో, నేను కొడతాను బ్రో. ప్లీజ్ బ్రో, నాన్నకు మాత్రం చెప్పదు బ్రో. అలెగ్జాండర్ మన పెద్ద కొడుకు. ఆఫ్టర్ ఆల్ ఒక దొంగ కొడుకు నిన్ను చూసి నేర్చుకోవాలా? ఎక్కిదా? ఏంట్రా ఎగిరెగిరి పడుతున్నావు? ఎంతోసేపు కాదురా, 2 నిమిషాలు. గాన్. నువ్వు గాన్ అంతే. నీకిచ్చి చాలా హెవీ డోస్ రా. మా నలుగురికి ఒక్కటి సరిపోతుంది. అలాంటిది నీకు 1, 2, 3. ఏంట్రా కలుస్తావా? ఎవరు చూడ ఇంత విషయం ఉందా? మామూలుగానే కనిపిస్తావు కదరా. చిన్న పిల్లలు ఉంటావు. సొంత తమ్ముడు అనుకోరా నేను. కమిషనర్ అంత గొప్పగా పుట్టారా? ఆయన ఏమన్నా సొంత కొడుకు నువ్వే కదరా. ఆఫ్టర్ నాతో కంపారిజన్ ఏంటండి? ఎంత పనిచేసావురా. హాస్పిటల్ హాస్పిటల్ ముత్తర్ భాయ్. రోజు చావుని జనాలకి ప్రసాదంగా పంచుతుంటానురా. నాకే చావుని ఏం రుచి చూపించావురా.
అలెగ్జాండర్ ఐపీఎస్. ఇప్పుడు నువ్వు ఒక క్యావల్ తెరేసుకో. మానవ బాంబ అయిపోయావు. నీతో పాటు చాలా మందిని బాబు, మన పార్ట్నర్షిప్ కి నీ షేర్ కింద ఇదే పండగ గిఫ్ట్. అది నా డెమో కోసం ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకో బాబు. ఓకే, ఖుదాఫిజ్. You're a bad boy, bro. సచ్చినోడా, ఏమైంది? కాలుతో తన్నాడే తాగిపోతే. అమ్మా ఓమ్మా నా కొట్టు కట్టగా పడుతున్నావు. లేవయ్యా లే. సారీ సార్. సార్ సార్ సారీ. కొడగండి. సీతారాం సార్. సీతారాం గారు ఏమైంది సార్? ఏమైంది? సార్ 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 కమిషనర్ కమిషనర్ రక్తం సార్. చాలా ఎవరికి కాకూడదు, ఎవరికి ఇవ్వకూడదు.
అనవసరంగా నీకు సంబంధం లేకుండా మొత్తం అంతా కిరికేసావు కదరా. నీకేంటో ఓ పోలీస్ అంటే నీకు ఇష్టం కదా. అలెగ్జాండర్ గారి యూనిఫామ్ వేసుకున్నావు కదా. అయితే నిన్ను కూడా వాడి దగ్గరికి పంపించేస్తానే. ఈరోజు పోలీస్ యాన్యువల్ డే. మొత్తం పోలీస్ ఫోర్స్ అక్కడే ఉంటుంది. నీకు ఇష్టమైన పోలీస్ ఫోర్స్ నువ్వే. వీడు కూడా అలెగ్జాండర్ లాగే పాపం. ఈ రోజుతో మన స్టేట్ పోలీస్ ఫోర్స్ మొత్తం డామ్. So cute. Please wait for me, no baby. ఈ పని ఫినిష్ చేసుకుని వచ్చేస్తా. నిన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదు. अलेक्जेंडर अरे ठीक से मत चिड़िया हो जाएगी. కలియుగ సరి. गोली नहीं है. नहीं नहीं
కొడుకు నా ఈడొచ్చాడండి. నువ్వు ఇక్కడ హోమ్ మినిస్టర్ రా. ప్రధాన్ కరావ్. ఇక్కడ సెల్ ఫోన్లు పనిచేయవు జమున, ఇది జామర్. జామర్లో వెళ్ళాడేంటి? వాడిని బయట రాకుండా చూడండి. రాహుల్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇట్స్ వెరీ డేంజరస్ హియర్. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. మీరు ఏంటంటే మాట్లాడండి. జామర్లో వెళ్ళాడు, నో ప్రాబ్లం. ఇట్ ఇస్ అండర్ కంట్రోల్. మూవ్ టు మూవ్. హే, క్లియర్ ద క్రౌడ్.
you? You want to shoot me and my son? మీ కొడుకు ఒక రాక్షసుడు. రామారావు ఇస్ ఇన్నోసెంట్. వాడిని ఇలా చేసింది మీ కొడుకే. మన స్టేట్ లో బాంబ్ బ్లాస్ట్ అండ్ బాంబ్ బిజినెస్ చేస్తుంది కూడా మీ కొడుకే. అలెగ్జాండర్ ని కూడా మీరే చంపేశాడు. నేను మొత్తం చూశాను. వాడు నా కొడుకు చంపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు కిరణ్? Are you mad? చూడ ఫస్ట్ దట్ షీస్ లైంగ్ అబద్ధాలు ఆడుతుంది. చూడ See it for yourself. hey what's that? You hey move back Don't. dad listen to me. She was lying dad Alexander నేను ఎందుకు ఎవరు చేస్తాను డాడ్? ఇదే చేసి ఉంటుంది డాడ్, ఇదే చంపేసి ఉంటుంది డాడ్. డోంట్ మూవ్ డాడ్ listen to me. Back. Listen to me. Rao there, don't move. Dad, please, Dad. Dad, promise, Dad. I miss సీఎం అన్నా, అసలు కల్పరేటు మన కమిషనర్ కొడుకే ఉండే అన్నా. పోరగాడు గలత్రాస్తులకు వెళ్ళిపోయాడు అన్నా. కానన్నా ఎంత గ్రేట్ అన్నా, మన కమిషనరు డ్యూటీ కోసం సొంత కొడుకుని చంపేసుకుంటన్నా. సో సాడ్ అన్నా. ఓకే అన్నా, మొత్తం రిపోర్ట్ అంతా సాయంత్రం సబ్మిట్ చేస్తాం. ఓకే అన్నా, జై హింద్. స్టాప్ ఇట్. సెల్యూట్ పోలీస్. రే, హోమ్ మినిస్టర్ గా నీ చేతి చాలా సార్లు సెల్యూట్ చేయించుకున్నారా, కానీ ఇవాళ నీ ఆనెస్టీ, నీ సెల్ఫ్లెస్ సిన్సియర్ సర్వీస్ చూసి ఒక సిటిజన్, ఒక దోస్తుగా గర్వంగా నీకు సెల్యూట్ చేస్తున్నారా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూరా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చెడ్డీలు వేసుకుని 6th క్లాస్ లో బీడీలు లాగినప్పుడు సంది ఇవాళ హోమ్ మినిస్టర్ పొజిషన్ వరకు. ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్ బ్రదర్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ రియలీ లవ్ యూ రా. థ్యాంక్ యూ. పోలీస్ అంటే ఏందో చేసి చూపించినావురా. ఈ దేశానికి నువ్వు అవసరం రా. నువ్వు రిటైర్ అవ్వకూడదురా. అందుకని సీఎం అన్నతో మాట్లాడి నీ సర్వీస్ ఎక్స్టెండ్ చేయించిన. నిన్ను హైదరాబాద్ పోలీస్ అకాడమీకి డైరెక్టర్ గా అపాయింట్ చేసినాం. సార్, దిస్ ఈస్ యువర్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ. రామారావు. రామ్, నువ్వు చెప్పినట్టు నేను పోలీస్ ఫోర్స్ లో జాయిన్ చేసినట్రా. రే, నేను నీ పట్టగాని చేసుకుని మరో అలెగ్జాండర్ తయారు చేయరా. పోలీస్ అంటే